హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంట్ వర్సెస్ జాంబీస్ ఎపిసోడ్ నెంబర్ 9. లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేటప్పటికి మనమైతే సక్సెస్ఫుల్గా ఫాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం గైస్. దాంతో నైట్ అయిపోయింది. మ్యాక్సిమం ఈ రూఫ్లో నైట్ రాదనుకుంటున్నా. చూద్దాం. అలాగే మనకి ఇక్కడ కొన్ని వేరే ఉన్నాయి. జెన్ గార్డెను, మోర్ వెస్ట్ ప్లే, ఇక్కడ పజిల్, మినీ గేమ్స్ కూడా ఉన్నాయి గైస్. చాలానే ఉన్నాయి. ఇట్లు కూడా సపరేట్ వీడియోస్. అంటే ఇది ఎండింగ్ కాదు, ఇంకా వస్తాయి గైస్. ఇంకో 4-5 ఎపిసోడ్స్ అయితే రావచ్చు. బోనస్ గేమ్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం పదండి అడ్వెంచర్లోకి వెళ్ళి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ స్టార్ట్ చేద్దాం. దీనిలో కూడా 10 లెవెల్స్ గైస్ మొత్తానికి. సో ఇక్కడ ఫస్ట్ ఈడ వచ్చాడు. దే ఫౌండ్ ఏ వే ఆన్ టు యువర్ రూఫ్కి ఒక వే అయితే ఉందండి గైస్. దే ఆర్ సమ్ ప్రెసిడెంట్ జాంబీస్. యూ నీడ్ టు యూస్ క్యాబేజ్ పల్స్ హియర్ డ్యూ టు యువర్ రూఫ్ యాంగిల్. రిమెంబర్ దట్ అండ్ యూ ఆర్ గుడ్ టు గో. ఓకే, ఇది ఒక వంగు ఉండిద్దండి గైస్. దానివల్ల మనకి పీ షూటర్స్ మ్యాక్సిమం యూజ్ అవ్వవు. మనం క్యాబేజీ వాడాలి. సో తీసుకుందాం ఫస్ట్ క్యాబేజీ. ఇవి కూడా ఇచ్చాడు మనకి. కొన్ని నైట్ వచ్చినాయి కదా ఫాగ్ మోడ్లో, అవి కూడా పనికొస్తాయో లేదో. మొత్తానికి ఇక్కడ ఏమి యూజ్ అవుతాయో గైస్ ఇవి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకేం అవసరం అవ్వవు, ఎందుకంటే మనకి యాంగిల్ 180 టిల్ట్ ఉండిద్ది కదా. ఏం తీసుకుందాం, ఇది ఒకటి తీసుకుందాం స్పూడు. అలాగే ఈ చెర్రీది పనికి వచ్చింది మనకి ఒకేసారి బ్లాస్ట్ చేయడానికి. సో ఇవి మొత్తం ఈ 7 తీసుకున్నాం. 7 ఎస్. ఓకే, మొత్తం అయితే 5 లెవెల్స్ అయితే ఇచ్చాడు గైస్. అదే 5 రోస్ ఇచ్చాడు మనకి పెట్టుకోవడానికి ప్లాంట్స్. 5 మొత్తం 25 పెట్టుకొచ్చాడా. ఓకే, ఇలాగే క్యాబేజ్తో పాటు ఇంకోటి కూడా ఉండేది గైస్, లైక్ స్వీట్ కార్న్ టైప్ ఏదో ఉండిద్ది ఒకటి. ఓకే, మనం ఇంకోటి పెట్టిస్తాం. ఇక్కడ కొద్దిగా మనం చూసుకోవాలి గైస్, ఎందుకంటే మనకి యాంగిల్ అసలు నేను వర్క్ అయితే లేదని పీ షూటర్ పెట్టాను ఇక్కడ. ఎందుకంటే ఈ లాస్ట్ రో ఉంది కదా రైట్ సైడ్, ఆ రో దగ్గర పెట్టి చూద్దామని. ఇక్కడ వచ్చాడు. ఇది అసలు ఎంత డ్యామేజ్ చేస్తుంది. ఓకే, కొడుతుంది బాగానే. డ్యామేజ్ విషయం అయితే తెలియదు గైస్, చూడాలి ఇది కొట్టిద్దా కొట్టదా. ఓకే, ఆల్మోస్ట్ కొట్టేస్తుంది. మనం ఇక్కడ సన్ఫ్లవర్స్ కూడా పెట్టుకుందాం. మనకి మార్నింగే కాబట్టి మనం అంత దిగులు పడాల్సిన పని లేదు సన్స్ కోసం. మొత్తం ఇక్కడ 1 2 3 ఓకే వచ్చేసి ఇంకోటి పెట్టేద్దాం. 3 సన్స్ ఇంకో 2 పెట్టేద్దాం గైస్ కుదిరితే. లేకపోతే ఈ క్యాబేజెసే పెట్టేద్దాం. మొత్తం 5 లైన్స్ అయితే ఇచ్చాడు. సరిపోతాయి నాకు తెలిసి, ఎక్కువ అనుకుంటా గైస్. అయితే అవసరం అయ్యేటట్టు కూడా ఉండొచ్చేమో ఫర్దర్ లెవెల్స్కి వెళ్ళే కొద్దీ. మధ్యలో వీళ్ళు ఒకళ్ళు ఉంటారు గైస్ పైనుంచి జంప్ చేసేవాళ్ళు. వాళ్ళు ప్లాంట్స్ పోట్లు అన్నీ ఎత్తుకెళ్ళిపోతారు. చూద్దాం వాళ్ళు వస్తారు రారా అని ఈసారి. మళ్ళీ ఇంకొకటి పెడితే సెట్ గైస్. అలాగే ఇక్కడ 2 పెడితే క్యాబేజెస్ మ్యాక్సిమం సింగిల్ వేవే కాబట్టి సరిపోయిద్ది. ఇప్పుడు ఈ 50ది పెట్టే కానీ స్క్విషర్ ఎనీథింగ్. ఈ టోపీ వాడు వచ్చాడు. అసలు దీన్ని కొట్టగలుగుతాయా? ఆడి కోసమే పెట్టాను నేను ఇది. అలాగే ఆడి పైన తోసుకొస్తాడు కదా, వాళ్ళ కోసం చెక్ చేయడానికి. సో దగ్గరికి వచ్చాడు అనుకుంటా, పెట్టేద్దాం ముందే. ఆడి దగ్గర రాకముందే మనం అయితే పెట్టేద్దాం గైస్. అసలు అటు ఇటుగా ఉండా పెట్టేద్దాం మనం ఫాస్ట్గా. ఓకే, తినేసేవాడు వస్తే. అవును, ఈ పాట్లు కూడా తింటారు గైస్ వీళ్ళు. ఎత్తుకెళ్ళిపోతారు కానీ పాట్ తింటారు లేదు. మళ్ళీ ఇప్పుడు ఆడ వస్తున్నాడు. సరే సరిపోయింది. నేను ఒకటి పెడదాం అనుకోపోయి ఎవడు పెట్టా గైస్. ఈ పీ షూటర్ పెట్టి అసలు ఇది ప్రయోజనమే లేదు. అది అని చూడండి. ఇప్పుడు అది రావాలి, అది వచ్చేదాకా ఏం చేయాలి నేను ఇప్పుడు. ఓకే వచ్చింది. తొందరగా ఇది పెట్టేద్దాం క్యాబేజ్ది. క్యాబేజ్ పల్ట్ అనుకుంటా దీని పేరు. అయితే ఏదో వచ్చేస్తున్నాడు, తినేస్తాడేమో. ఇది పెడతా. వచ్చేసింది మనకైతే స్క్వాషర్. ఓకే వీడు వచ్చాడు, వస్తున్నాడు గైస్. ఇప్పుడు వీడిని ఎలా ఆపాలి? వచ్చాడు, కొద్దిసేపు డ్యాన్స్ వేస్తున్నాడు గైస్ వీడు. ఓకే, అయితే కొద్దిసేపు ఆగుతాడు. ఈ లోపల మనం ఫాస్ట్ అటాక్ కింద పెట్టుకోవాలి, లేకపోతే ఈ స్క్వాషర్ అనేది పెట్టుకోవాలి. ఆడ పెడితే ఈజీగా అటాక్ చేస్తాయి. ఓ ఈడొచ్చాడు. ఎస్ వర్క్ అవుతుంది గైస్. మనకైతే వర్క్ అవుతుంది సక్సెస్ఫుల్. పీ షూటరు ఇక్కడ పెడితేనే, ఎందుకంటే అది యాంగిల్ స్ట్రైట్గా ఉంది కాబట్టి అక్కడి నుంచి. సో అక్కడ పెడితే వర్క్ అయ్యిద్ది. కురితే ఆడ పెట్టేద్దాం మొత్తం అలా అయింది. లేకపోతే ఇంకా అంత అవసరం లేదు. నెక్స్ట్ రౌండ్ నుంచి పీ షూటర్ కూడా చూద్దాం. ఏదనేది అవసరం అయితే తీసుకుందాం, లేకపోతే పక్కన పడేద్దాం. దానికి తగ్గట్టు ఏమన్నా ప్లాంట్ వస్తే తీసుకుందాం గైస్. 50 75 ఇంకోటి తొందరగా. ఇటు వచ్చేసేటట్టున్నాడు. లేదు వేసేస్తున్నాయి. ఈ క్యాబేజ్ తక్కువ డ్యామేజ్ చేస్తున్నట్టున్నాయి గైస్. పీస్ మీదే తక్కువ డ్యామేజ్ చేస్తున్నాయి. డ్యామేజ్ కరెక్ట్గానే ఉన్నట్టుంది, కాకపోతే అది స్లో ఉంది వేయడానికి. దానివల్ల డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది అనిపిస్తుంది నాకు తెలిసి. పీస్ ఇది ఒకటేలాగా చేయొచ్చు డ్యామేజ్, కాకపోతే అది స్లోగా వేస్తున్నాయి. అందువల్ల ఇలా అవుతుంది గైస్. అదే స్లోగా ఆడు చాలా దగ్గరికి వచ్చేస్తున్నాడు. డ్యామేజ్ బాగానే అవుతుంది అనుకుంటా. ఎవ్రీ టైం 3 పెడితే
అయితే అది ఉండేది వేసుకోంది. ఓకే, ఫైనల్ వేవ్ స్టార్ట్ అయింది, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఈడు వచ్చేసాడు, ఇది తీసేసి స్క్వాషర్ పెడదాం, చూద్దాం అసలు. ఎస్, వేసి పడేసిన పనుకు మర్చిపోయి వేసేయాలి, ఇలా దింపుతారు కూడా పైనుంచి డైరెక్ట్. రే తినేసారు ఏంటి, పాట్ను కూడా తినేసారు కదా ఇల్లు. అది పెంకుని ఎలా తినేసారా? మొక్కనంటే తినొచ్చు కానీ పెంకుని కూడా తినేస్తున్నారా? ఎందుకేసి వీళ్ళు మరి ఎంత దారుణంగా ఉన్నారు, పెంకులను కూడా తినేస్తున్నారు డైరెక్ట్. కానీ ఫ్లవర్ పాట్ ఉంది, దానిలో మొక్క ఉంది మనకేడ. ఆ మొక్కను తినేస్తున్నారు, చిన్న మొక్కని, తర్వాత పెంకుని కూడా తినేస్తున్నారు, మట్టిని తినేస్తున్నారు. ఎంత దారుణం అయిపోయారు జాంబీస్, మరీ దారుణంగా అయిపోయారు. ఓకే, ఇప్పుడు ఆ ఫ్లవర్ పాటే వచ్చింది మనకి. ఆడ ఎత్తుకెళ్ళిపోతుంటారు కదా ఆ ప్లేస్లో పెట్టడానికి, లేకపోతే ముందు కూడా పెట్టచ్చు అనుకుంటా, చెక్ చేద్దాం అది. లెట్ యూ ప్లాంట్. వచ్చావా? ఏంది ఇచ్చా ఐటమ్స్ చెప్పు, ఏంది ఇచ్చా? ఇవన్నీ ఉన్నాయే కదా ఇప్పుడు. ఇదేంది 2 సన్ఫ్లవర్లు ఇచ్చిద్దా? కానీ ఇది మార్నింగ్ కదా గైస్, అవసరం లేదనుకోండి మ్యాక్సిమం నాకు తెలిసి. ఇది ఒకటి ఏంటి, ఇదేంది ఎక్స్ట్రా లైట్? ఎస్, ఇది కావాలి గైస్ మనకి, రూఫ్ క్లీనర్స్. అలాగే వాటర్ లాట్లో ఉన్నాయి కదా, సో అలా క్లీనర్స్. యాక్ట్ నో ఐ ఆమ్ క్రేజీ. అయితే ఏం చేయమంటావురా? నాకు ఇవ్వద్దు ఇప్పుడు పీ షూటర్లు ఇవన్నీ వద్దు గైస్ మనకి, మనం వెళ్ళిపోదాం బాండి, సెకండ్ లెవెల్కి వెళ్దాం. ఎస్, నాకు ఇది కావాలి. ఇది ఏంటంటే ఈ కార్న్ స్లో చేసేస్తే గైస్, బటర్లాగా వేసిద్ది. ఒక్కసారి స్లో అయిపోతాడు ఆడు జాంబీ, అక్కడే ఫ్రీజ్ అవుతాడు. ఓకే, ఇది అసలు మనం కొన్నాం, అది అలాగే వదిలేసాం గైస్. దీన్ని వాడింది లేదు, పెట్టింది లేదు ఫాగ్లో. ఒకసారి ట్రై చేద్దామండి మనం, ఎప్పుడన్నా సరే కుదిరితే ట్రై చేద్దాం, లేకపోతే అలా వదిలేద్దాం. మనకి ఏం కావాలి తీసేసుకుంటా ఉండండి తొందరగా. సేమ్ ఇందాకట్లాగే అదే కూడా ఉంది కదా ల్యాండ్ మైన్ టైప్, అది ఒకటి తీసేసి మిగతా సేమ్ అంతే పెట్టేసా గైస్. ఇంకా ఆడేద్దాం పదండి. ఒక లైన్ తగ్గించినట్టున్నాడు వీడు, 4 పెట్టాడు గైస్. అంటే ఉంటే కొద్ది లైన్లు తగ్గించేస్తాడు ఏంది ఏమో, అందుకే పాటలు ఇచ్చినట్టున్నాడు. మంచి తెలివిగానే ప్రయత్నిస్తున్నాడు గైస్. అయితే పాటలు కూడా పెట్టుకోవాలి మనం ఇంక నుంచి. ముందు ఈ సన్ఫ్లవర్స్ అయితే మనకు సన్స్ ఎక్కువ కావాల్సిందే, విన్నది కొనేయాల్సింది గైస్. కానీ ఎందుకు వేస్ట్, మనకి తర్వాత అవసరం పడవచ్చు. ఇక్కడ ముందు పెట్టడానికి ఇస్తున్నాడు గైస్ ఐడియా. అదే ఆడ ప్లేస్ చేయడానికి అవకాశం ఇస్తున్నాడు, పెట్టుకోవచ్చు మనం పాట్స్. కానీ అప్పుడే వద్దు, మనం తర్వాత పెడదాం. అప్పుడే వద్దు మనకు అయ్యి ముందు ఈడ. ఎస్, చంపేయదాన్ని. ఎస్ చేయండి, ఈసారి డబల్ వేవ్ ఇచ్చాడు. సో వీలైనంత ఫాస్ట్గా చంపేయడానికి చూడాలి. వీడియో వచ్చేటప్పుడు లెంత్ వస్తుంది గైస్, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనే నాకైతే మోటివేషన్ వచ్చింది మిగతా చేయడానికి కూడా. ఓకే, ఇక్కడ ఇంకోటి వస్తున్నాడా? సరే పెట్టద్దు. ఈ లోపల ఒక సన్ఫ్లవర్ పెట్టేశాను, ఇంకా ఉన్నాయి గైస్ మన దగ్గర పెట్టడం. కథ ఏడ పెట్టాలి నాకు అర్థం కావట్లేదు. ఇంకో సన్ఫ్లవర్. ఎస్, మనకు బాగా వచ్చేస్తుంది ఈ సన్స్. సింగిల్ క్యాబేజ్ ఉంది, అదే కష్టపడుతుంది గైస్ పాపం. అన్ని చోట్ల చాలా కష్టాలు పడుతుంది క్యాబేజ్. ఈసారి జాంబీస్ ఎవరు వచ్చారు గైస్? నేను జాంబీస్ చెక్ చేయలేదు, ఎగ్జాక్ట్గా సరిగ్గా చెక్ చేయలేదు నేను అసలు జాంబీస్ని. సో వాటితో పాటు ఇంకెవరన్నా కొత్తగా వచ్చారా? అసలు వీళ్ళు రూఫ్ పైకి ఎక్కేస్తున్నారు డైరెక్ట్. ఆడు పైన దూకుతున్నాడు గైస్, ఆడ వెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్. ఈ రూఫ్ పైన ఉంది కదా ఆడ చిమ్నీ టైప్, ఆ చిమ్నీలోంచి వెళ్తారు ఆడ లోపలికి. యాక్చువల్గా అటు దూకాలనుకుని డైరెక్ట్ దూకేయచ్చు. ఇక్కడ ఆల్రెడీ వచ్చాడు. ఇక్కడ పొటాటో పెట్టేద్దామండి. ఎస్, ఈ పొటాటో బెస్ట్ మనకు అన్నిటికంటే. పొటాటో కాదు, దట్ ఈస్ వాల్నట్. ఇది బెస్ట్ వేసి మనకి. ఏం తింటా కూర్చుంటాడు, ఈ లోపల వేసేసి. అంటే ఇది కొద్దిగా ఫాస్ట్ ఉంటే బాగుండు గైస్. ఈ క్యాబేజ్ది జస్ట్ కొద్దిగా ఫాస్ట్ ఉంటే సరిపోయేది, మిగతా మొత్తం మామూలుగా ఉంది. జస్ట్ కొద్దిగా ఫాస్ట్ అయితే బాగుండి అనిపిస్తుంది గైస్ నాకైతే. మొత్తానికి గైస్ ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చాం. ఇక్కడ ఒక్కడ పెడితే సెట్ అయిపోయింది. అదే ఫస్ట్ వేవ్కి వచ్చాం, ఫైనల్ వేవ్ కాదు. ఈడు ఉన్నాడు గైస్, ఈ సంగతి అసలు నేను చూసుకోలేదు. మంచిదైంది మనం ఈ పవర్ పాట్ ఉండడం వల్ల ఆడు ఈజీగా దూకుతున్నాడు. సో ఆడ పెట్టేస్తే ఎక్కడ ఇది దూకుతాడు, ఆడ పెట్టేస్తే సరిపోయేది. లేకపోతే పొటాటో పెట్టినా పర్లా, అంత హైట్ దూకుతున్నాడు. అయినా కానీ గైస్ ఈ డబుల్ హైట్ ఎలా దూకుతున్నాడు? మామూలు పెద్ద పొటాటో ఉంటే దూకలేడు. సో అదే హైట్ ఇస్తాయి కదా ఈ రెండు, పాట్ ప్లస్ పొటాటో రెండు కలిపి. అదే వాల్నట్, మనం పొటాటో అనుకుంటున్నాం. దయచేసి దాని మీద కమెంట్స్ పెట్టుకోండి. ఇక్కడ లైన్ కూడా మొత్తం మనం ఈ పీ షూటర్లు పెట్టేద్దాం గైస్, సెట్ అయిపోద్ది ఇంక మొత్తం. తర్వాత ఈ వెనకాల ఏం పెడదాం, కుదిరితే పీ షూటర్స్ పెట్టలేం, కుదిరితే ఈ క్యాబేజ్ ఇంకోటి పెడదాం, లేకపోతే ఈ స్క్వాషర్లు పెట్టేద్దాం. ఎస్, స్క్వాషర్స్ పెట్టేద్దాం, అది బెస్ట్. ఇప్పుడు తినేస్తున్నారు కదా మొత్తం ఏడకాడ. నేను పెడతానే ఉన్నాను పొటాటోలు, తినేయడమే అయిపోతుంది. కిందది అయితే పాపం గైస్ చూడండి ఎంత అన్యాయం అయిపోయింది.
ఈడ ప్లాంట్ని కూడా తినేస్తున్నాడు ఒక పక్క. మొత్తం ఇక్కడ చచ్చిపో. ఈ జాంబీలతోనే ఎక్కువైపోయింది గైస్ మనకైతే. కొట్టు కొట్టు కొట్టు. కొట్టేసాయి. ఇంకొకటి ఆడొక్కడు ఆ టోపియోడు అయితే అయిపోయినట్టే. సో మనం ఫైనల్ వేవ్లో కలుసుకుందాం గైస్. ఆల్ సెట్ గైస్, మొత్తం ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా ఉంది ఇక్కడ థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ మాత్రం మిగిలిపోయింది మధ్యలో. ఆడ స్క్వేచర్ పెడదామా అది పెడదామా నాకేం అర్థం కాలేదు. ఇక్కడ బకెట్టోడు కూడా వచ్చేస్తున్నాడు. ఆఖరికి బకెట్టోడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఆడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. స్క్వాషర్స్ పెట్టి ఆపడమే. అయితే కొట్టలేవు అసలు. పీ షూటర్స్ అస్సలు కొట్టలేవు. పీ షూటర్స్ అంటున్నా, ఈ క్యాబేజ్లో అయితే అస్సలు కొట్టలేవు గైస్. వచ్చేసింది ఫైనల్ వేవ్. ఎక్కడ పెట్టేద్దాం. అదే క్యాబేజ్ది పీ షూటర్స్ అని వచ్చేస్తున్నాయి. ఇవి క్యాబేజెస్ గైస్, నాట్ పీ షూటర్స్. కీడేడు వచ్చేస్తున్నాడు. పట్టుకెళ్ళిపోరా బంగాళం పర్లా, పట్టుకెళ్ళిపో. నేను తీయలే, పట్టుకెళ్ళిపో. ఆల్రెడీ పాపం చాలా కష్టపడింది, పట్టుకుని వెళ్ళిపోలే దాన్ని. ఇంకోటి ఏమైంది? ఓకే, ఫ్లవర్ తినేసారా? కేరర్ వచ్చేస్తున్నారు. కొట్టండి టోపీ అండి తొందరగా. సరిపోయింది, పెడతాను. ఇక్కడ స్క్వాషర్ ఉన్నాడు, పర్లేదు. లేకపోతే చెర్రీ పెట్టేద్దాం. ఇక్కడ చెర్రీ పెట్టాలన్నా పెట్టేయచ్చు గైస్. ఏం చేద్దాం? చెర్రీ పెట్టేద్దాం, లేకపోతే వచ్చేదాకా చూద్దాం గైస్. మొత్తంలే స్క్వాషర్ వేసేసింది కదా, అయితే కుదిరితే చెర్రీ పెట్టేద్దాం. ఏదో ఒకటి చేద్దాం. మర్చిపోయి ఏడన్నా కొట్టేస్తుంది కదా. చెర్రీతో పని లేదు. మనకు వచ్చేసింది ఫైనలీ. ఇదైతే అది ఓకే గైస్, దీని పేరు ఏందో చూద్దాం. ఇది మొక్క కార్న్ అనుకుంటున్నా, లేకపోతే దీని పేరు ఏంది? ఓకే, కెర్నల్ పల్టు, ఫ్లింగ్ కార్న్ కెర్నల్స్ అండ్ బటర్ ఎయిడ్ జాంబీస్. బటర్ కూడా వేసిద్ది గైస్. దానివల్ల జాంబీ ఆగిపోతాడు బటర్ వేయడం వల్ల. మనకు యూజే. ఈడొచ్చాడు ఈ జాంబీ గాడు. సరిపోయింది గైస్. వీడి దగ్గర పొటాటోలు పెట్టినా ఏం పెట్టినా పనికిరావు. ఈ నిచ్చెన వేసుకున్నాడు కదా, ఎక్కేసుకొచ్చేస్తాడు డైరెక్ట్ అంతే. ఆడొక్కడి వల్ల మిగతా జాంబీస్ అందరూ వచ్చేస్తారు గైస్. నిచ్చెన అలా పెడతాడు. సో వీడికి పెట్టాల్సినవి అన్నీ తీసేసుకుని అయితే మళ్ళీ కలుస్తాను. ఇదిగోండి గైస్, సేవ్ సెలెక్ట్ చేసుకున్నాను. చెర్రీ అయితే వాడలేదు, కానీ చెర్రీ బ్లాస్టప్లో చెర్రీయే అన్నాంలే మనం. కానీ పెడతాను ప్రతిసారి, అదైతే యూజ్ చేయట్లేదు. నేనైతే పెడతాను అలాగే, వండిద్దాన్ని పనికి వచ్చిద్దని. ఎప్పటికి యూజ్ చేయట్లా. ఒక పక్క ఈ కూడా పెట్టుకుంటే వెళ్దాం. ఈసారి 3 చేస్తాడు చూడండి గైస్. మరి లేన్స్ కూడా 3 చేస్తాడు. అంటే ఇంకా 2 చేస్తాడేమో నెక్స్ట్ రౌండ్కి నాకు తెలిసి. 2 చేస్తే కష్టం లేండి, 3 వదిలేస్తాడేమో చూద్దాం. ఓకే, 2 వచ్చినాయి ఈసారి. ఓకే, ఈడ వాడుతున్నాడు. ముందు నేను ఆ కార్న్ పనితనం అయితే చూడాలి, ఆ కార్న్ ఎలా ఉండిద్ది అనేది. ముందు ఇప్పుడైతే కార్న్ పెట్టేద్దాం. ఓకే, ఇదేం చిన్నది ఇచ్చింది. దీని బటర్ కదా. ఓకే 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 2 వేస్తుంది గైస్. ఓకే, ఇది ఉన్నప్పుడు బటర్ ఉన్నప్పుడు ఆడ ఆగిపోతాడు వెంటనే. సో ఈ చిన్న దానివల్ల పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు. సో మనం ఇది ఒక్కటి పెట్టుకుని క్యాబేజ్ ఒకటి పెట్టుకుంటే సరిపోయేది గైస్ నాకు తెలిసి. మొత్తం ఇలా అరేంజ్ చేద్దాం మనం పైకి కిందకి. ఆడొకలో ఓకే పెట్టిన చోట ఎగ్జాక్ట్గా వచ్చాడు గైస్. మన క్యాబేజ్ ఏడైతే పెట్టాం ఆడే వచ్చాడు. సో ఈ లైన్ మొత్తం ఈ కార్న్ పెడదాం, కెనల్ పల్టు. ఇక్కడ మొత్తం క్యాబేజ్ పల్టు పెడదాం, సరిపోయిద్ది. ఎందుకంటే డబుల్ అటాక్ క్యాబేజ్ వల్ల డ్యామేజ్ పడిద్ది, దీనివల్ల స్టాప్ అవుతాడు, సరిపోయిద్ది, మనకి ఈజీగా ఉండిద్ది. అదిగోండి ఆగిపోతాడు అలాగే. ఇప్పుడు ఈ లోపల క్యాబేజ్ 2 షాట్లు వేయగలిగిద్ది ఆడ ఆగే లోపల. మళ్ళీ ఇది ఒకటి వేస్తే ఫాస్ట్గా కొట్టడానికి ఈజీగా ఉండిద్ది గైస్. చూద్దాం పదండి, ఇవన్నీ ఫాస్ట్గా పెట్టేయాలి. అసలు మనం కొట్టగలమా లేదా అది చూడాలి గైస్. ముందు మనం ఇలా పెట్టుకోవడం కాదు, కొట్టగలమా లేదా అన్నది చూసుకోవాలి మనం అయితే. ఓకే 75, ఇంకొకటి కేవలం ఒకే ఒక్కటి కావాలి గైస్. ఓకే 100 పెట్టేసాం మొత్తం. ఇంకా ఈ లైన్లు కూడా పెట్టేసాకైతే మళ్ళీ స్టార్టింగ్ వే దగ్గర కలుస్తా. వీడియో ఎందుకు లాగు, మీరంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేయండి. ఈ 3 లేన్స్లో మాత్రం సెట్ చేస్తాను గైస్. ఇంకా 4th లైన్ పెడదాం అనుకుంటున్నాను, కాకపోతే కుదరలేదు. ఇప్పుడన్నా పెట్టాలి, వీళ్ళు వచ్చేస్తున్నారు. ఇదేంటంటే గైస్ ఎట్ ఏ టైం 2 జాంబీస్ కలిసి వస్తే కొట్టలేకపోతున్నాయి గైస్. ఎందుకంటే ఒకదాని మీదే టార్గెట్ చేస్తున్నాయి. మామూలు పీ షూటర్స్ అంటే 2 తగలచ్చు, లేకపోతే ఒకదానికన్నా తగలచ్చు. ఇవి మాత్రం 2 కలిపి ఒకదాని మీదే టార్గెట్ అవుతున్నాయి. సో అందువల్ల మనకు కొట్టలేకపోతున్నాయి. సో పొటాటోస్ పెట్టుకోవడం బెస్ట్ ఇలా. అలాగే ఇక్కడ సెకండ్ రో క్యాబేజ్ కోసం అయితే పెడుతున్నాను. చూద్దాం అసలు పెట్టగలమా లేదా. ఫస్ట్ వేవ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. మొత్తం పొటాటోస్ పెడదాం అనుకున్నా ఈ లైన్ మొత్తం, కథ అయ్యిద్దో లేదో కూడా తెలియట్లా.
అసలు కొట్టగలమా లేదా అదేం అర్థం కావట్లేదు గైస్. చూద్దాం పదండి ఏదైనా సరే. 1 2 ఎస్. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ పొటాటో ఇంకా రీఛార్జ్ అవ్వలేదు. క్యాబేజ్ పెట్టేశాను. ఈ లోపల ఇంకో క్యాబేజో పొటాటో ఏదో వచ్చింది. ఒక సన్ వస్తే పొటాటో పెట్టేయచ్చు. ఎస్ వచ్చింది. ఓకే 2 వచ్చినాయి. పొటాటో పెట్టేద్దామా? అదే వెయిట్ చేద్దాం గైస్. ఈడు తింటున్నాడు పక్క. పాట్ పెట్టుకొని ఈడు వచ్చేసాడు. ముందు ఈయన ఆపేయాలి. ఈయన ఎలాగైనా వేసేయాలి. ఎస్ ఇది బాగా ఉపయోగపడింది గైస్. నాకు కిందికి వేస్తాం ఇది. అదేంటి కార్ ఉంది, వెంటనే ఆపేసిద్ది, స్టన్ చేసేసిద్ది జాంబీని ఎక్కడ ఉంటే అక్కడ. వచ్చేస్తున్నాడు పెట్టి. ఆ ల్యాడర్ పెట్టకూడదు గైస్. ఇప్పుడైతే ప్రజెంట్ ల్యాడర్ పెట్టాడు, ఇంక అందరు జాంబీస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఈ క్యాబేజ్తో పెట్టేద్దామా? పొటాటో ఆడవాడు పెట్టాలి. సరిపోయింది. ఇంకో 2 పొటాటోలు, ఒక క్యాబేజ్ పెడితే అయిపోయింది మనం అయితే. సో క్యాబేజ్ పెట్టేసాం. ఇంకా 2 పొటాటోలు. ఇప్పుడు ఆ ల్యాడర్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకో 2 ఉన్నారు కదా గైస్, వాళ్ళు ఈజీగా ఎక్కేస్తారు. ఇంకో 2 అంటున్నా, వచ్చిన వాళ్ళందరూ ఈజీగా ఎక్కుని వచ్చేస్తారు పైకి ల్యాడర్ వల్ల. ముందు అందుకే స్క్వాషర్ ఒకటి పెట్టాను. చూద్దాం మరి ఏమైద్ది అసలు ఏంటి అనేది. కేయడం కూడా పెడదామా ప్రతి లైన్లో? ఈ లైన్లో స్క్వాషర్స్ పెట్టుకుందాం గైస్ కుదిరితే. ఫైనల్ వేవ్కి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. మనకైతే ఇప్పుడు ఫైనల్ వేవ్ దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేశాను. పొటాటోస్ ఇంకా స్క్వాషర్స్ అది పెడదాం అనుకున్నాం. పెట్టే లోపలే వాళ్ళు వచ్చేస్తున్నారు. పాట్స్ అయితే పెట్టి ఉంచా. వస్తే పెట్టేయడమే. మనకి రీఛార్జ్ స్లోగా అవుతుంది గైస్, ఏం చేయలేము దానికి. గట్టికి కొట్టేస్తున్నారు. వేసి ఆ టోపీ ఒక్కడైపోతే ఇంకా ఫైనల్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. వేసేయండి అండి. అదిగోండి ఎట్ ఏ టైం 3 అవడం వల్ల ఒకేసారి అటాక్ అవుతున్నారు గైస్. 2 షాట్స్లో అయిపోయినట్టు ఆడి పని. మనకి చాలా ఉన్నాయి. 450 సన్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ పెట్టడానికైతే 3 పాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ స్క్వాషర్ అనేది చిన్నగా లోడ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి వచ్చాడు వీడు. రే ఎన్నిసార్లు ఆల్రెడీ ఒకటి ఉందిరా. వీడు పైన దింపుతున్నారు కూడా. పర్లేదు పొటాటో దగ్గరే దింపారు. అవునా దింపే వాళ్ళు వెనక దింపితే అయిపోయినట్టే కదా గైస్ గేము. డైరెక్ట్ రూఫ్ పైకి వెళ్ళిపోతారు, ఆ చిమ్ని నుంచి కిందకి వెళ్ళిపోతారు, అయిపోయినట్టే. జస్ట్ గేమ్ డిజైన్ వాడు ఇది ఆలోచించలేదేమో. సో దిస్ ఈజ్ ఏ సజెషన్ ఫర్ దట్ గేమ్ డిజైనర్. ఎందుకంటే ఆడు దూకడానికి చివరికి వచ్చి మరీ తీసుకెళ్ళగలుగుతున్నాడు గైస్ ప్లాంట్స్. కానీ ఆ మూలకు వచ్చి మరి చిమ్నీలో దూకలేకపోతున్నాడు అనమాట. దూకకుండా ఈ ప్లాంట్స్ ఆపుతున్నాయి అంట. చూద్దాం మరి. ఏడు ఒక్కడ అయిపోయింది ఇంకెలాగో బ్లాస్ట్. ఎస్ దీనిది చింతపండు వచ్చింది. చింతపండే కదా ఇది? టామరిండ్ గైస్. చింతపండు లేకపోతే కాఫీ బీన్? ఇది కాఫీ బీన్ అనుకుంటా. ఎస్ కాఫీ బీన్. ప్లాంట్ ఇట్ ఆన్ ఏ మష్రూమ్. యా అవునవును మర్చిపోయా. ఇది మష్రూమ్ మీద పెడితే మనకు మష్రూమ్ అనేది అదే నైట్ ప్లాంట్స్ ఉంటాయి కదా గైస్, అవి అయితే వేక్ అవుతాయి. కానీ ఇది ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు? నేను మొత్తం వచ్చారా? ఇప్పుడు మ్యాగ్నెట్ తీసుకోమని. మ్యాగ్నెట్దే కన్ఫర్మ్. మ్యాగ్నెట్ తీసుకోమని గైస్. అదిగోండి మ్యాగ్నెట్ తీసుకుని కాఫీ బీన్ పెట్టి దాన్ని అయితే నిద్ర లేపాలన్నమాట. అందుకే దీనికోసం బేస్బాల్ ఇచ్చాడు, జంపింగ్ వాడు ఇచ్చాడు, జాకీయో ఏదో ఆడి పేరు. జాకీ కాదు, ఈడ ఒక నిచ్చెన వాడు ఇచ్చాడు. ముగ్గురు తీయడానికే. సో దానికి కావాల్సినవి తీసేసుకున్నాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్తో ఎన్ని కష్టాలు పడాలో అసలు. మ్యాగ్నెట్లు 5 పెట్టాలో ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ తిరిగి ఇచ్చాడు మనకి. పెన్షన్ కూడా పెంచట్లేదు కనీసం. ఈ పాట్లు తగ్గించి పడేసాడు. ఏరా అదేంటి క్రేజీ డైవ్, నీ పేరు అదే కదా? ఏం చేసుకుంటున్నావు నువ్వు అసలు? పాట్లు పెంచకుండా ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నావు? పాటలన్నీ జాంబీలు పట్టుకెళ్ళిపోతున్నాయి ఈడ. అయితే నువ్వు పట్టుకెళ్ళిపోతున్నావు పాటలు రాత్రి. ఓకే 3 వేవ్స్ ఇచ్చాడు ఈసారి ఏమో. సరిపోయింది. ఈ ఒక్కటే నాకు తెలిసి 10 minutes వచ్చింది వీడియో క్లిప్పు. కష్టాలు మ్యాక్సిమం ఫాస్ట్ ఫార్వర్డే ఉండేది. ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్కువ. ఫస్ట్ ప్రాసెస్ అయిందంటే మిగతా మాత్రం ఫాస్ట్ ఫార్వర్డే ఉండిద్ది. ఫస్ట్ కనుక ఇది మినిమం ఉందంటే మనం నైట్ అదే ఈ మష్రూమ్ అవేకింగ్ తప్ప ఇంకేం ఉండదు. మ్యాక్సిమం ఫాస్ట్ ఫార్వర్డే పెట్టేస్తాను నేనైతే. మొత్తం మనకైతే ఇప్పుడు సన్స్ బేబస్సం కావాలి. ముందైతే సన్ఫ్లవర్స్ పెట్టేయాలి. ఒకటి చంపే లోపల 4 సన్ఫ్లవర్స్ పెట్టేయచ్చు గైస్. అని లోపల కూడా వచ్చేస్తున్నాడే. లేకపోతే ఈ 2 పెట్టి అదొకటి కూడా పెట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే. ఎస్ వచ్చాడాడు. ఇంకెక్కడ ఎస్ అవరా అది. ఎస్ ఇంకొకటి ఎత్తాడు అయిపోతాడు. ఇంకొక బటర్ తీసాడంటే అయిపోతాడు గైస్. సవరా జాంబీ. ఇంకోటి చిన్నదా ఏదో ఒకటి ఆడి మీద. అరే ఓకే గైస్. చిన్న కార్న్ అనేది ఆడికి ఎక్కువ డ్యామేజ్ చేయట్లేదు, కానీ బటర్ అయితే ఈజీ డ్యామేజ్ చేస్తుంది. ఏంది వరుస 3 కార్న్స్ వేసావు? బటర్ లేదా? 4.
సే ఆడెప్పుడు చావాలి ఇంకా 5 బట్టర్ లేదు నీ దగ్గర 6 వరుసగా ఈ రెండోది గైస్ వరుసగా ఇయే వేస్తుంది. బట్టర్ మాత్రం ఇట్లా ఆగడాడు చచ్చిపో ఇంతలా వేస్తుంది ఏంది. ఓకే చంపేసిందిలేండి ఇప్పుడు వేసింది బటర్. ఆడు చచ్చిపోయే టైంకి వేస్తే బటర్ ప్రైజ్నే ఉంది అసలు. లోపల ఇటు కూడా పెట్టేసుకున్నా కొన్ని అయితే 4 ఒకటి ఇక్కడ కింద ఇంకోటి కావాలి. ఓకే 1 2 ఎస్ అయిపోయింది గైస్ 50. ఎస్ ఇదొకటి ఇద్దరు ఒకేసారి సేమ్ టైం అటాక్ చేస్తున్నాయి గైస్. 2 3 ఉన్నాయి కదా కామ్స్ అవి ఇద్దరిని ఒకేసారి అటాక్ చేస్తున్నాయి. అరే ఇందాక కాంబోలు ఒక్కసారి వేసినాయి మధ్యలో ఒకటి బటర్ వేసింది ఒకటేమో చిన్న మొక్కజొన్న వేసింది కాంది అయిపోయింది అటు ఇటు కాకుండా 100. ఓకే 100 వచ్చేసినాయి. ఇంకెళ్ళి రావట్లేదు ఈ లోపల అయితే. నెక్స్ట్ అయితే ముందు సెట్ చేసేసుకుందాం ఫస్ట్ రౌండ్ కదా ఎన్ఎఫ్ఏమో. తర్వాత వచ్చేటప్పటికి మనం అయితే ఇది మ్యాగ్నెట్ మష్రూమ్ ఉంది కదా గైస్ అది పెట్టుకుందాం 3rd లైన్లో, లేకపోతే 4th లైన్లో పెట్టుకుందాం. 3rd లైన్లోనే బెస్ట్ లేండి. ఒకటి ఎస్ ఇంకొక సన్ వస్తే క్యాబేజ్ పెట్టేస్తాయి లోపల. ఫాస్ట్ రీఛార్జ్ కూడా అయిపోతున్నాయి. పీ షార్ట్స్ కంటే ఫాస్ట్గా ఉన్నాయి రీఛార్జ్. సో ఇంకా మ్యాగ్నెట్ పెట్టుకుంటే బెస్ట్ గైస్. దానికన్నా ముందు ఇక్కడ పొటాటోస్ పెట్టుకుంటే బెస్ట్ ఏమనుకుంటున్నా. పొటాటోస్ పెట్టి అడ్డు పెట్టి వెనకాల మ్యాగ్నెట్స్ పెడతాం గైస్, ఎందుకంటే అవి తినకుండా ఉంటాయి. అందుకే ఎదురు పొటాటో వెనకాల మ్యాగ్నెట్. దీనికోసం ఇక్కడ ఇంకో లైన్ వదిలేను ఎందుకంటే అక్కడ ఇంకో క్యాబేజెస్ పెడతామని. డైరెక్ట్ రూఫ్ మీదకి వెళ్ళిపోయాం. ఓకే ఇప్పుడు కాఫీ బీన్ పెట్టాలి. ఇంకొకటి తొందరగా ఒకటి. ఓకే ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఎస్ ఇప్పుడు కాఫీ బీన్ పెడదాం. లేచింది అంటే కాఫీ తాగి ఫ్రెష్ అయింది అనమాట. మ్యాగ్నెట్ రూము దీని పేరు అదే అనుకుంటున్నా. ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఇది ఎన్ని బ్లాక్స్లో అయితే చూద్దాం గైస్. 2 బ్లాక్సా 3 బ్లాక్సా అయితే తెలుసుకోవాలి. దాని చుట్టుపక్కల ఏరియా ఉంటే లాగేసిద్దా లేదా అనేది. అంటే 2 బ్లాక్స్ లాగింది అనుకోండి అటు ఇటు మధ్యలో ఒకటి పెడితే సరిపోయిద్ది. లేకపోతే పెట్టుకోవడం బెస్ట్ లేండి. ఇక్కడ వచ్చేస్తున్నాడు అప్పుడే ఇచ్చినాడు నిచ్చేనా రే నేనేం ఓకే లాగేసింది. నేను ఆడిని అడ్డు పెడదాం అనుకున్నా ఇది పాటు అయితే లాగేసింది గైస్ మ్యాగ్నెట్. అదైతే లాగేసింది వెంటనే. అది చూడండి డైరెక్ట్ లాగి పెట్టుకుంది. కానీ ఒకేసారి చాలామంది రావచ్చు. పెట్టేసుకోవడం బెస్ట్ మొత్తం మష్రూమ్స్ అనేవి మ్యాగ్నెట్ మష్రూమ్స్ అదే బెస్ట్ గైస్. మొత్తం పెట్టేసుకుందాం. పొటాటో కూడా పెట్టేసాం కదా ఇంకొక్కడ పెడితే అయిపోయిద్ది. ఇక్కడ పొటాటో ఆల్రెడీ పాటు పెట్టున్నాం కాబట్టి ఇంకో పొటాటో పెట్టుకుందాం. ఇవన్నీ స్కిప్ చేసేద్దాం డైరెక్ట్ లాస్ట్లో చూద్దురు. ఇక్కడ మొత్తం సెట్ అయిపోయినాయి గైస్. జస్ట్ కార్న్స్ క్యాబేజెస్ మ్యాగ్నెట్స్ అన్నీ సెట్ అయినాయి. పొటాటోస్ పెట్టాను. ఇంకో లేయర్ కూడా ఎక్స్ట్రా పెడతాను ప్రొడక్షన్ కోసం. ఇంకా రీఛార్జ్లో ఉంది పొటాటో. ఈడొచ్చి తినేస్తున్నాడు పక్క. సంపండి ఇంకా మిమ్మల్ని పెంచమంటారా ఈ క్యాబేజెస్ని. ఇప్పుడు ఒకేసారి 2 రావడం వల్ల ఈ 2 ఓకే ఇప్పుడు ఆడ ఏం చేస్తాయి. ఓకే ఇది లాగేస్తుందా. ఓకే పర్లేదు ఆడది చివరి కూడా లాగేస్తుంది. నో వరీస్. ఒకేసారి ఎదురు వస్తున్నారు పర్లేదు పక్కే లాగేస్తున్నాయి గైస్. మనకి ప్రాబ్లం ఏమి అవ్వట్లేదు. పక్కన ఉన్నాయి కదా అవి లాగేస్తున్నాయి ఇట్లా డైరెక్ట్. నెక్స్ట్ 275. ఓకే ఇక్కడ ఫ్లవర్ పాట్ పెట్టాలి. తర్వాత ప్లాంట్ పెట్టాలి. ఫ్లవర్ పాట్ ఓకే లాస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పెట్టేసి ఇంకా పొటాటో రీఛార్జ్ అవ్వలేదు. స్టిల్ రీఛార్జింగ్. అయితే ఈ లోపల వేరే ఏమైనా పెట్టేద్దామా. లైక్ ఆ పాట్సే పెట్టేద్దాం. ఎందుకు పాట్స్ తొందర తినేస్తున్నారు గైస్. ఈడ వచ్చాడు ముందు ఈడ దగ్గర టోపీ లాగేసుకోండి ముందు ఆడిది. అరే ఫ్రీజ్ అయిపోయి కొద్ది ముందుకు టోపీ లాగేస్తాయి నెయ్యి కొంచెం ముందుకి. అది ఎస్ టోపీ లాగేస్తే వెంటనే ఈజీ చచ్చిపోతాడు గైస్ ఆ బేస్ బాలోడు. ఓన్లీ అదొక్కటే ఆడికి జస్ట్ సింగిల్ షాట్లో అయిపోతాడు ఆ టోపీ లాగేసామంటే. ఆ టోపీ ఆడి ఫుల్ పవర్ఫుల్. మొత్తం ఆడి బాడీ ఆర్మర్ మొత్తం దాని మీద ఉంది. సో ఏంద్ర మీరు ఎంతసేపు చేస్తున్నారు చచ్చిపోవాలి. మీరు అసలు పొటాటోలు తినేస్తున్నారు అసలు. మొత్తం అక్కడ కార్న్ ఫ్లవర్ కూడా వచ్చి ఇవి కూడా పెట్టాను కార్న్ అది కూడా తినేసారు వెంటనే. అన్ని స్టాప్ చేద్దాం అనుకుంటే. ఓకే ఒకటి చచ్చాడు. ఇంక ఈడొకడు ఇక్కడ టోపీ వాడు. ఇదిగోండి గైస్ ఇక్కడ చూడండి ఒకడిని అటాక్ చేస్తున్నాయి 2 కలిపి. ఇద్దరికి అటాక్ బట్టలు ఒకటి సచ్చాకి ఇంకొకడు. ఇదిగోండి ఆడి సచ్చాక ఇప్పుడు ఈ టోపీ అండి బట్టిని. ఏం చేద్దాం ఇక్కడ మనం బ్లాస్ట్లు కూడా పెట్టలేదు. ఇంకో పొటాటో పెట్టేద్దాం తినే లోపల.
సరిపోయి ఎగ్జాక్ట్గా మనం స్క్వీషర్ పెట్టలేదు, చెర్రీ బ్లాస్ట్లు కూడా పెట్టలేదు. ఇదేంది ఇది వచ్చింది గ్యాస్ నీళ్లు పోసేది తిని పోయేలు. ఇప్పుడు నీళ్లు ఏం చేసుకోవాలి ఈ కెనల్తో? కెనలేనా దీని పేరు? ఓకే, దీని పేరు ఒక డ్రింక్ క్యాన్. నో యూ కెన్ ప్లే జెన్ గార్డెన్ మోడ్ అన్లాక్ అయిందా? హే చెక్ ఇట్ అవుట్. ఓనర్ ఆఫ్ అకేషన్ ఐ ప్రెజెంట్ యూ జెన్ గార్డెన్. ఐ విల్ స్టార్ట్ యూ ఆఫ్ విత్ ఏ కపుల్ ఆఫ్ స్ప్రౌట్స్. గ్రో టు కమ్ టు ఫుల్ సైజ్. ఓకే, పెద్ద సైజ్ పెడితే మనకి ఏది రివార్డ్ వచ్చిందంట గైస్. చూద్దాం. ఓకే, వాటర్ రావట్లేదు. ఏంది లాగాలా? పోయడానికి కుదరట్లేదు గైస్. ఓకే, క్లిక్ చేయాలా? ఇట్లా దాహం వేసినప్పుడల్లా నీళ్ళు పోయాలంట. కీప్ వాటరింగ్ అదే ఇచ్చాడు కింద. మళ్ళీ నేను బయటికి వెళ్ళడానికి లేదా? నేను ఇట్ల కోసం పోతా కూర్చోవాలి నీళ్ళు. సరిపోయింది, నన్ను బయటకు పంపింటారే. నేను ఆ గేమ్ లాస్ట్ లెవెల్ ఆడాలి, కంప్లీట్ చేయాలి. నీళ్ళే పోయమంటున్నాడు ఈ టైం కంటిన్యూస్గా. సరే పోతా, ఇంకేం చేయలేం. బ్యాక్ కన్నా అవట్లా, బ్యాక్ కన్నా. యూ నీడ్ ఫర్టిలైజర్ టు గ్రో అంట గైస్. ఫర్టిలైజర్ కావాలంట. ఓకే, ఏం చెప్పు, నీ దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చేసాయి. నాకు అది ఇది ఏం సంబంధం లేదు. ఇది ఇచ్చే తర్వాత కొన్నానా? ఓకే మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఈ స్ప్రే, ఈ పాటలది, ఫోనోగ్రాఫ్, ప్లే మ్యూజిక్, జెన్ గార్డెన్స్, ప్లే గిట్, హ్యాపీ ఫర్ ఎన్ ఎంటర్ డే, ఈ గ్లౌజ్. ఎస్, అన్నీ కొనేసా. పాద ఇంకా అయిపోయింది. ఇంకా ఫర్టిలైజర్ వేసేద్దాం. ఇట్లా ఫర్టిలైజర్ ఏమంటున్నాడు. ఓకే, గ్రో ఇన్ గైస్. చెక్ బ్యాక్ వెన్ యూ ప్లాంట్స్ నీడ్ మోర్ న్యూ రింగ్. ఏమో నాకు అర్థం కాలేదు. సరే, ఇంకా లెవెల్ 5కి వెళ్ళిపోదాం. మనం ఎలాగో తీసాడు. నెక్స్ట్ వెళ్ళిపోయి వస్తున్నట్టుంది. వెళ్ళిపోయి వాళ్ళు ఏడుతారు గైస్. అయితే జాంబీస్ ఏడిచి అటు ఇటు వెళ్ళిపోతారు. ఓకే, బట్ నౌ దట్ ఈ టైమ్ టు డిఫెండ్ యువర్స్. ఐ హ్యావ్ టు వార్న్ యూ, యూ ఆర్ గోయింగ్ టు హేట్ దిస్ నెక్స్ట్ లెవెల్. నాన్ స్టాప్ బంగీ జాంబీస్ ఆఫ్టర్ బంగీ జాంబీస్. ఊరే వెళ్ళలేనా? ఇంకెవరు లేరారా? బంగీ జాంబీస్ అంటే మొత్తం ప్లాంట్లను ఎత్తుకెళ్ళిపోతుంటారు. ఏమి చదువుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? రే క్రేజీ డైవ్. ఓకే, బంగీ జాంబీస్ టోపియాడు. మనకి ప్లాంట్స్ ఏమి ఇస్తాడో, ఎలా సైడ్ స్క్రోలింగే కదా మనకి. ఏం ప్లాంట్స్ ఇస్తాడో చూద్దాం. మనకి కాంది ఎక్కువ ఇస్తే బాగుండు. ఇదేంటి ఇది ఇచ్చాడు? మరి ఇదేందుకు ఇచ్చావురా? తినేది దీని పేర్లు మర్చిపోతున్నా. చీవరా మనం తినేది. ఓకే, ఇది పంకిన్ ఇచ్చాడు, షీల్డ్. సో కియే ఇస్తాడేమో గైస్. నెక్స్ట్ ఫ్లవర్ పాట్. ఇంకేం ఇస్తున్నాడు? మళ్ళీ ఇది క్రావలర్. ఎస్, క్రాలర్ దీని పేరు. అదేనా లేకపోతే వేరేదో? కియే ఇస్తున్నాడు మొత్తం అన్నీ. అరే వేరే ప్లాంట్లు లేవా ఇంకా? ఇది షెల్, పంకిన్ షెల్లు, అంతమించి ఇంకేం వీళ్ళ. సరిపోయింది అయితే. ఇట్లనే పెట్టుకోవడం. ఫ్లవర్ పాట్స్ ఇస్తున్నాడు మళ్ళీ. అన్ని పాట్లు ఏనారే ఈరా తినడానికి? ఓన్లీ పాట్లు అయితే ప్రజెంట్. ఓకే, చెర్రీ కూడా ఇస్తున్నాడు. చెర్రీ బ్లాస్ట్ చేయడానికి. మొత్తం ఇవి పెట్టుకోవడం. ఫస్ట్ లైన్ పెట్టుకోవడం, తర్వాత సెకండ్ లైన్ పెట్టుకోవడం. ఇంక పనికిరావు. తర్వాత లాస్ట్ లైన్ దాకా వెళ్ళాం మనం. వీటికి షీల్డ్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే నవలే లోపల అది మింగాలి కదా, ఈ లోపల అవి కాపాడతాయి. కానీ అన్నీ ఒకేసారి 3-4 జాంబీస్ వస్తే ప్రయోజనం ఏంది? అవును, ఒకేసారి 2 వస్తున్నాయి. ఇద్దరిని తినేస్తాయి. ముందే దానిలో ఉన్నా కానీ తినేస్తాయి డైరెక్ట్ అయ్యి. అదిగోండి తినేస్తాయి. ఇప్పుడు అవి తినేదా కాగాలి. దానికోసం ముందు ఇంకోటి పెడదాం. ఇదిగోండి, ఈడొచ్చి పైనుంచి దింపేస్తున్నాడు సడన్గా ఒకేసారి ఇద్దరిని దింపితే ప్రయోజనం ఏందిరా? ఇంకొండి వెళ్తుంటే ఇప్పుడు ఈ 2 తింటున్నాయి. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఆగాల్సిందే. లేకపోతే తీసి ఇంకో కొత్తగా అన్న పెట్టాలి, వెనకన్నా పెట్టుకోవాలి. ఇది మొత్తం టైం వేస్ట్ లెక్క ఉంది గైస్ గేము. అది గేమ్ కాదు, ఈ రౌండ్ కొద్దిగా ల్యాగ్ రౌండ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మొత్తానికి ల్యాగ్ రౌండ్. అది వచ్చి తింటే వేరే అని ఇచ్చినా బాగుండు, ఇంట్రెస్టింగ్గానే ఉండేది. ఇది వచ్చి తినడం, మళ్ళీ పెట్టడం అది ఫస్ట్ 2 లైన్లు అయిపోయినాయి. ఇంకా 3rd లైన్లో పెట్టినా వేస్ట్. ఇలా ఎవరైనా మధ్యలో దింపితే తప్ప ప్రయోజనం ఉండదు దానికి. ఇదిగోండి, ఇలా ఒకడు తింటాడు, తర్వాత వస్తాడు. మొత్తం టైంలెస్ పెట్టేస్తా. కానీ చూసేయండి గైస్, డైరెక్ట్ ఫైనల్ వేవ్కి వెళ్ళిపోదాం మనం. ఆల్మోస్ట్ అన్నీ అన్నీ పెట్టడానికే చూస్తాను. నాకేసి కుదరట్లేదు, కానీ ఇక్కడ తినటమే సరిపోతుంది. వీళ్ళు బకెట్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళు తినేయడం. ఒకేసారి 2-3 జాంబీస్ వస్తే కష్టం అయిపోతుంది. బకెట్ ఆడి ఈయడానికి ఏం లేదు, తొందరగా కొట్టడానికి. ఇప్పుడైతే లాస్ట్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ చెర్రీ పెడతాం. వేస్ట్ అయిపోయింది చెర్రీ. వాడు వచ్చి దింపాడు కదా, వెంటనే కొట్టేస్తాడని కూడా చెర్రీ వేస్ట్ అయిపోయింది గైస్.
ఆల్మోస్ట్ లాస్ట్ స్టార్ట్ అయిపోవచ్చింది. ఓకే, ఇంక షీల్డ్ ఆడబెట్టాలి. పంకిన్ షీల్డ్ ఇక్కడ పెట్టేద్దాం. అది తింటా కూర్చుంటారు. ఈ లోపల ఇది తినేసి మింగేసిందంటే క్రాలింగ్ అనేది అది ఇంకోటి తిండిది వెంటనే వెళ్ళి ఆడు ఇంకోటి ఉంటాడు. 2-3 ఉంటారు, కనిపించలేదు మన కాళ్ళు. మనం తినడానికే సరిపోతుంది ఇలా మొత్తం. ఆడ తినడం, ఎడ తినడం తప్ప ఇంకోటి లేదు. కొట్టడం అలాంటివి లేవు, తినడాలే. ఓన్లీ తిండి పోటీ ఇలా తింటా ఉన్నాం ఈడ, అంతమించి ఇంకోటి లేదు. ఫైనల్ వేవ్ స్టార్ట్ అయింది. చూద్దాం అసలు ఓడిపోవాలి. ఒకేసారి ఎంతమంది వచ్చారండి. వీళ్ళ మధ్యలో వచ్చి ప్లాంట్లు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఓకే, దింపడానికి వచ్చారు, కొంతమంది ఎత్తుకెళ్ళిపోవడానికి కూడా వచ్చారు. అయితే 2 ప్లాంట్లు ఎత్తుకెళ్ళిపోయాడు కదా, చక్ర ఒకటి. ముందు ఈ చెర్రీలు పెట్టి బ్లాస్ట్ చేసేద్దామండి మనకి. మరి పాట్ ఎత్తేసారు ఏందిరా, ఇప్పుడు ఆడ చెర్రీ పెడదాం అనుకోండి, పాట్ ఎత్తేసారు మీరు ఏకంగా. వారిని ఏం చేయాలి ఇప్పుడు నేను, చెర్రీ ఏడ పెడతాం గైస్. పాట్ వచ్చింది, పాట్ పెట్టి చెర్రీ పెట్టేద్దాం. ఓకే, ఈ క్రాలింగ్ పెట్టాను. తినేసి ఇంకోడు ఉన్నాడా, గంటలు తిని పర్లే. లేకపోతే టైం వేస్ట్, చెర్రీ పెట్టేద్దాం లేకపోతే అలాగే వెయిట్ చేద్దాం గైస్. ఏం తినేస్తాడు, మనం చెర్రీ పెట్టచ్చు. అలాగే తింటా ఉంటున్నారు ఒకళ్ళు. అది నవ్వులుతూ ఉంటుంది ఒక పక్క. ఇక్కడ నాకు పెట్టకుండా సరిపోతుంది. ఓకే, పాట్ వచ్చింది. తినేసి మొత్తం అయిపోయింది. మనకైతే ఉల్లిపాయ ఇప్పుడు పెట్టాను చూడండి. ఉల్లిపాయ వచ్చింది. ఇది ఎల్లుల్లిపాయ అనుకుంటా, గార్లిక్. గార్లిక్ డైవర్ట్ జాంబీస్ ఇంటూ అదర్ లేన్స్. ఓకే, వేరే లేన్స్లోకి అయితే తరిమేసిద్దంట గైస్. ఓకే, ఇంకా ఎంత తాపేద్దాం. నెక్స్ట్ ఇది బంగీజ్, ఇది కావాలి గైస్. ఫస్ట్ అసలు ఆడు పైనుంచి దూకుతాడు కదా బంగీస్, ఆడి కోసం ఇది. అయితే మొత్తం సంబంధం లేకుండా ఇస్తున్నాడు వీడు ప్లాంట్స్ అయితే, వాటికి సంబంధం లేకుండా. ఓకే, ఒకటి కాఫీ బీన్ తప్ప మిగతా సంబంధం లేకుండా వేసేస్తున్నాడు. లాస్ట్లో బాస్ అయితే ఉన్నాడు, డాక్టర్ ఏదో బాస్. నెక్స్ట్ ఎపిసోడ్లో కనుక కుదిరితే జాంబీ బాస్ని అయితే కిల్ చేద్దాం. లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో 4 రౌండ్స్ అయితే ఆడదాం గైస్. జాంబీ బాస్ ఒకటి సపరేట్ ఎపిసోడ్ చేస్తా. దాని తర్వాత మిగిలిన ఉన్నాయి కదా, ఈ జెన్ గార్డెన్, మోర్ వేస్ట్ టు ప్లే అన్నీ ప్లే చేద్దాం, ఆడదాం, చూద్దాం అవన్నీ మిగతాయి. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.